శ్రీ గురుభ్యో నమ. హిందూ మతంలో ప్రతి నెల శుక్లపక్షం, కృష్ణపక్షం, ఏకాదశి రోజున విష్ణువుని పూజించడం చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మాఘమాసం శుక్లపక్షం ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి జరుపుకుంటారు. ఈ సంవత్సరం అంటే 2025 భీష్మ ఏకాదశిని ఫిబ్రవరి 8న జరుపుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం భీష్మ ఏకాదశి మాఘమాసం శుక్లపక్షం 11వ రోజున వస్తుంది. భీష్మ ఏకాదశి శుభముహూర్తం. ఏకాదశి తిథి ప్రారంభం ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం 9 గంటల 26 నిమిషాలకి. అలాగే ఏకాదశి ముగింపు ఫిబ్రవరి 8వ తేదీ రాత్రి 8 గంటల 15 నిమిషాలకు. ఫిబ్రవరి 8వ తేదీన సూర్యోదయం నాటికి ఏకాదశి ఉన్న కారణంగా భీష్మ ఏకాదశి ఫిబ్రవరి 8న జరుపుకోవాలని తెలుస్తోంది. ఈ రోజున ఉపవాస దీక్షను పాటిస్తారు. అలాగే శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. శ్రీ విష్ణు సహస్రనామ జయంతి. శ్రీ విష్ణు సహస్రనామం భీష్మ పితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు అంపశయ్యపైనే ఉండిపోయాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళిపోయారు. సుమారు నెల రోజులు గడిచాయి. పాండవులు, శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకునే ఒక సమయంలో ఒకనాడు హఠాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వచ్చింది. ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ, మాంధ్యాతి భగవాన్ భీష్మ తపోమే తద్గతం మనః. కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నా మనస్సు అక్కడికి వెళ్ళిపోయింది. హే పాండవులారా, బయలుదేరండి భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోసనం పట్టినవాడు, శాస్త్రాలను పూర్తిగా అకళింపు చేసిన మహనీయుడు, మానవాళి తరించడానికి కావలసిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు, సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎలాగో అవగతం చేసుకున్న మహనీయుడు, ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు భీష్ముడు. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరట. అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకుందురు రండి అని భీష్మ పితామహుడి వద్దకు తీసుకువచ్చాడు కృష్ణుడు. భీష్ముడు సుమారు నెలన్నర కాలం నుండి బాణాలపైనే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది. అసలే మాఘమాసం, ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు. కానీ ఆయన ఇన్ని బాధలు భరిస్తూ ఉండిపోయాడు. ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలుచుకుంటున్నాడంట. మనస్సులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించుకోగలిగేవాడు ఆయన ఒక్కడే. తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు భీష్మ పితామహుడు. అంత జ్ఞానులైన మహనీయులకు ఈరోజు ఆ రోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది. ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు. భీష్ముడు తనకి మాత, పిత, భ్రాత నివాసః శరణం సుహృత్ గతి గమ్యం సర్వం నారాయణ అని అనుకున్న మహనీయుడు.
ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అందుకు ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాయుధ్యం కలగక మానదు. మరి భీష్ముడు అన్ని రోజులు అంపశయ్యపై ఎందుకు ఉండిపోయాడో తెలుసా? ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి దోషం శరీరంపైనే రాసి ఉంటుందట. అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట. ఏ దోషం చేశాడాయన? ద్రౌపదికి సభా మధ్యలో అవమానం జరుగుతుంటే ఏం చేయలేకపోయాడట. భగవత్ భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తూ కూర్చుండిపోయాడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువు వశిష్ఠుల వారు చెప్పారంట, మహత్యాపది సంప్రాప్తే స్మర్తవ్య భగవాన్ హరి. హే ద్రౌపది, ఇతరులు ఎవ్వరూ తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని ఆనాడు సభామధ్యంలో తన 5 అతి పరాక్రమమైన భర్తలు ఏం చేయలేకపోయారు. వారు కౌరవులకి బానిసలైపోయారు. కౌరవులను ఎదిరించడానికి వీలు లేకుండా పోయింది. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు. కానీ సాటి మనిషిగా ఆమెను కాపాడాలి అనే విశేష ధర్మాన్ని పక్కన పెట్టారు. శ్రీకృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. అలా చేసినందుకు మొత్తం 100 మంది కౌరవులను మట్టుపెట్టాడు. ఆ దోషంతో పాండవులకు అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలని అనుకున్నాడో ఆ ద్రౌపదికే నష్టం జరుగుతుందని వారిని అలాగే ఉంచాడు. ఈ విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు. ఎప్పుడైతే ద్రౌపదికి అవమానం చేశారో వారందరినీ అప్పుడే తీసి పాడేశాను. ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితం వలె ఉన్నారే తప్ప వారిని నేను ఎప్పుడో ఏరిపారేశాను. నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్ధం చేయమని చెబుతున్నా అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు. భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ, తాత, ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమయ్యాయి ఈ ధర్మాలు అని అడిగిందట. అందుకు భీష్ముడు, అవును ద్రౌపది, నా దేహం దుర్యోధనుడి ఉప్పు తిన్నది, నా అధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని, కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేశాను కనుక ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాళ్ళు అంపశయ్యపై పడి ఉన్నాను అని చెప్పాడు. హస్తిన సింహాసనాన్ని కాపాడతాను అని తాను తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. కానీ పరిస్థితుల ప్రభావంచే విశేష ధర్మాన్ని పక్కన పెట్టాడు. హే ద్రౌపది, కృష్ణ భక్తిలో ఎట్లాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను. అందుకు ఈనాడు నేను ధర్మాలని చెప్పవచ్చు అని పాండవులకు ఎన్నో నీతులు బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్మ పితామహుడికి దేహబాధలు కలగకుండా వరం ఇచ్చి చెప్పించాడు. నాకెందుకు శక్తిని ఇచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పచ్చు కదా అని భీష్ముడు అడిగాడు. అందుకు కృష్ణుడు, నేను చెప్పచ్చు, కానీ నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే రాదు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వద్రష్టం. తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం గురించి తన గురించి తాను చెప్పుకోడు. నేల నేను ఇంత సారం అని చెప్పగలదా?
ఆ నేలలో పండిన మొక్క మాత్రమే చెబుతుంది ఆ నేల ఎంత సారమో. అలాగే నీవు అనుభవజ్ఞుడివి. నీవు ఉపదేశం చేస్తే అది లోకానికి శ్రేయస్సు. భగవంతుడు సముద్రం లాంటివాడు. నీరు ఉంటుంది కానీ పానయోగ్యం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యం. అందుకే భగవద్జ్ఞానం నేరుగా కాకుండా భగవత్తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం. అలా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి భీష్ముడి ద్వారా ఉపదేశం చేయించాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు. శ్రీ విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీ విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించ వీలు ఉంటుంది. ముఖ్యంగా విష్ణు సహస్రనామ జపం ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది. గణపతిని, వ్యాస భగవానుని, పితామహుని, పాండవులను, తల్లిదండ్రులను, గురువులను భక్తిపూర్వకంగా స్మరించి తదుపరి ఈ దివ్య నామములను జపిస్తూ తేజోమయుడైన పరమాత్ముని ధ్యానించి బాధల నుండి విముక్తులమవుదాం. జై శ్రీమన్నారాయణ. అయితే ఈ భీష్మ ఏకాదశి రోజున చేయవలసిన కొన్ని పనులున్నాయి. అవి ఏమిటంటే, భీష్మ ఏకాదశి నాడు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పీటపై పసుపు రంగు కొత్త గుడ్డను ఉంచి కొద్దిగా బియ్యం పోసి వాటిపై తమలపాకు పెట్టి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విగ్రహాలను లేదా చిత్రపటాలను ప్రతిష్ఠించుకోవాలి. సంకల్పం చెప్పుకుని ఉపవాస దీక్ష చేపట్టి విష్ణువును పూజించాలి. షోడశోపచార పూజలు చేసి పసుపు, కుంకుమ, గంధం సమర్పించుకోవాలి. పూలలో పసుపు రంగు పూలు ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే విష్ణు సహస్రనామం చదవాలి, లేకపోతే శ్రద్ధగా భక్తితో వినాలి. లక్ష్మీదేవిని కూడా పూజించాలి. తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి ధూపదీప నైవేద్యం సమర్పించాలి. పాలు, కొబ్బరితో చేసిన మిఠాయిలను నైవేద్యంగా సమర్పించాలి. ఏకాదశి నాడు పేదవారికి ఆహార పదార్థాలు, డబ్బును దానం కూడా చెయ్యాలి. దక్షిణ భారతీయులు భీష్మ ఏకాదశి అంటే ఉత్తర భారతదేశంలో జయ ఏకాదశి అంటారు. భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో తనువు చాలించాడు. భీష్ముడు చనిపోయే ముందు ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన పవిత్రమైన తిథిని ఏకాదశి అంటారు. ఈరోజు భీష్ముడికి తర్పణం చేసి మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. ఈరోజు ఏ కార్యం తలపెట్టినా కూడా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. భీష్మ ఏకాదశి వ్రతం చాలా శక్తివంతమైనదని నమ్ముతారు. ఈరోజు ఉపవాసం ఉంటే బ్రహ్మహత్య పాపం నుంచి కూడా విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు. స్వస్తి, శుభమస్తు.